హీరో తలుచుకుంటే సగం హైదరాబాద్ కొనేయగలడా? మళ్ళీ స్టార్ట్ కూడా కాదు. అంత రీచ్ ఎలా అయ్యాడు? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళక అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఆ హీరో తలుచుకుంటే సగం హైదరాబాద్ కొనేయగలడా? మళ్ళీ అతను ఒక స్టార్ కూడా కాదండి. అంత రీచ్ ఎలా అయ్యాడు అని చూసినట్టయితే ఇక్కడ మనం అయితే ఇక్కడ చూసుకుందాం అండి. టాలీవుడ్ టైర్ 2 హీరో స్టార్ హీరోలకైతే మంచి సంపద కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చండి. అతడు తలుచుకుంటే సగం హైదరాబాద్ను కొనేస్తాడట. చాలా సింపుల్గా కనిపించే ఆ హీరో ఎవరో తెలిసాక మీరు ఖచ్చితంగా షాక్ అయితే అవుతారు. మనకైతే ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. టాలీవుడ్ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగిందండి. అరడజను పైగా స్టార్ హీరోలు మన పరిశ్రమలో అయితే ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, నాగార్జున, మహేష్ రిచెస్ట్ హీరోస్గా మనకు తెలిసిన విషయమేనండి. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి అయితే వీరందరికంటే కూడా ఎక్కువ వాస్తవాలను ఒక టైర్ 2 హీరోకి అయితే ఉన్నాయట. ఆ హీరో ఎవరో కాదండి, మన శర్వానంద్ అండి. ఆ కథ ఏమిటో చూద్దామండి. విజయవాడకు చెందిన శర్వానంద్ గారు అయితే హైదరాబాద్లో చదువుకున్నాడు. రామ్ చరణ్, రాణా దగ్గుపాటి ఆయన క్లాస్మేట్స్ విషయం తెలిసిందే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన 10వ తరగతి వరకు చదువుకున్నారండి. ఆ తర్వాత అయితే చదువుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మనకు తెలిసిందే. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ 2004లో శర్వానంద్ నటుడుగా సిల్వర్ స్క్రీన్పై మనకైతే పరిచయం అయ్యాడండి. యువసేన మూవీతో హీరో అయితే అయ్యాడు. 4 హీరోల్లో ఒకటిగా శర్వానంద్ అయితే నటించాడండి. యువసేన హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. గమ్యం, ప్రస్థానం చిత్రాలు శర్వానంద్ని హీరోగా నిలబెట్టాయండి. రణరాజరన్, మహానుభావుడు, శతమానుభూతి చిత్రాలు మనకైతే శర్వానంద్ ఒక టైర్ 2 హీరోగా మనకైతే ఈ లిస్టులోకి అయితే జాయిన్ అవ్వడం జరిగిందండి. శర్వానంద్ పేరెంట్స్ బాగా స్థితిమంతులట. వీరిది బిజినెస్ ఫ్యామిలీ అనే సమాచారం అండి. హైదరాబాద్లో ఏ మూలకు వెళ్ళిన శర్వానంద్ కుటుంబానికి అయితే చెందిన ఆస్తులు ఉంటాయటండి. ఒక సన్నిహితుడితో కారులో హైదరాబాద్లో సంచరిస్తూ ఆ స్థలం మాదే, ఈ ఇల్లు మాదే అంటూ పలు ఏరియాల్లో ఉన్న తమ ఆస్తుల గురించి చూపిస్తూ ఉంటాడండి మన శర్వానంద్ గారు వచ్చేసి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ విషయాన్ని గతంలో శర్వానంద్ని ఓ జర్నలిస్ట్ నేరుగా అడిగారండి. హైదరాబాద్లో ప్రతి మూలన మీకు ఆస్తులు ఉన్నాయట, అసలు సగం హైదరాబాద్ మీదేనట అని అడగ్గా శర్వానంద్ నవ్వుతూ సమాధానం చెప్పారండి. సగం హైదరాబాద్ కొనేంత ఆస్తులు లేవు, కానీ మాకు చాలా చోట్ల ఆస్తి అయితే ఉన్నమాట వాస్తవం చెప్పాడండి. అయితే ఎంత సంపద కుటుంబంలో పుట్టినా కూడా టీనేజ్ నుంచి నా ఖర్చులను నేనే సంపాదించేవాడిని అని ఫ్యామిలీతో మనకైతే ఆధారపడేవాడిని కాదు అనే పాయింట్ కూడా చెప్పడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.